హలో ఫ్రెండ్స్, ఎప్పుడైతే నాగచైతన్య శోభిత ధూళిపాలని పెళ్లి చేసుకున్నాడో ఇంకా అప్పటి నుంచి నాగచైతన్య అయితే ఫుల్ యాక్టివ్గా ఉన్నాడనే చెప్పవచ్చు. అప్పట్లో అసలు పోస్ట్లే పెట్టేవాడు కాదు ఇన్స్టాగ్రామ్లో. ఈ మధ్య అయితే ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటున్నాడు. ఎప్పటికప్పుడు శోభితతో దిగిన ఫోటోలను అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే షేర్ చేసుకుంటూ వస్తున్నాడు. అలాగే వెకేషన్స్కి కూడా బాగానే తిరుగుతున్నారని చెప్పవచ్చు. ఇద్దరు కలిసి కార్ రేసింగ్ కూడా చేస్తున్నారు. అలాగే ఈ మధ్య ఒక మ్యాగజైన్కి సంబంధించి ఫోటోషూట్ కూడా ఇద్దరు చేసుకున్నారనే చెప్పవచ్చు. ఇంకా ఈ ఫొటోస్ చూసిన కొంతమంది నెటిజన్లు అయితే నాగ చైతన్యని అయితే విపరీతంగా విమర్శించారనే చెప్పవచ్చు. అప్పుడే శోభిత కాళ్ళ కింద ఉన్నావు నాగ చైతన్య, సమంత నిన్ను ఎంత మంచిగా చూసుకుంది, సమంతని ఎప్పుడైనా ఇలా వెకేషన్స్కి తీసుకెళ్ళావా, అలాగే ఇలా ఫోటోషూట్స్ అయినా చేసావా, అసలు తనని ఎప్పుడు అంత పట్టించుకునేవాడివి కాదు, తనే ఎప్పుడు నీ ఫోటోలను ఇన్స్టాలో పెడుతుండే కానీ నువ్వు అసలు పెట్టేవాడివే కాదు, ఇలా షాప్ ఓపెనింగ్స్కి కూడా తనతో తీసుకెళ్లేవాడివి కాదు అంటూ సమంత ఫ్యాన్స్ అయితే నాగ చైతన్యపై విరుచుకుపడ్డారనే చెప్పవచ్చు. ఇలా ఉండగా నాగ చైతన్య అయితే తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక గుడ్ న్యూస్ అయితే అందరితో షేర్ చేసుకున్నాడు. అది ఏంటనగా చాలామంది శోభిత ప్రెగ్నెంట్ ఏమో అని అనుకున్నారు, కానీ అదైతే కాదు. నాగ చైతన్యకి సోయు అనే రెస్టారెంట్ ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో జపనీస్ ఫుడ్ అనేది ప్రత్యేకమని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు స్క్యూజీ అనే కొత్త రెస్టారెంట్ని అయితే ఓపెన్ చేసేసాడంట. దానికి సంబంధించిన కొన్ని ఫోటోలను అయితే తన ఇన్స్టాగ్రామ్లో అయితే పెట్టడం జరిగింది. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారిపోయాయి. హీరోలు హీరోయిన్లు అందరూ కూడా ఒక పక్క సినిమాలు చేసుకుంటూ ఇంకొక పక్క బిజినెస్ మీద కూడా ఒక కన్నేసి వించారనే చెప్పవచ్చు. అయితే శోభిత తన లైఫ్లోకి వచ్చిన తర్వాత మరింత బిజీ అయిపోయాడనే చెప్పవచ్చు నాగ చైతన్య. అంటారు కదా, దీపం ఉండగానే ఇల్లు చెక్కబెట్టుకోవాలని. అదే ఇప్పుడు మన అందరూ హీరోలు అయితే ఫాలో అయిపోతున్నారు. మొన్న ఏమో రానా, ఇప్పుడేమో నాగ చైతన్య. ఏమన్నప్పటికీ నాగ చైతన్య శోభిత అయితే తమ లైఫ్ని అయితే హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. ఎంత విమర్శించినా అవేమీ పట్టించుకోకుండా వాళ్ళైతే ముందుకు సాగుతున్నారు. మరి నాగ చైతన్య శోభితలపై మీ అభిప్రాయం ఏంటో కూడా కమెంట్ అయితే చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.